జమ్మూ కాశ్మీర్లోని కిష్తార్ జిల్లాలో క్లౌడ్ బర్స్ట్ సంభవించింది. దీని కారణంగా చోసితి ప్రాంతంలో ఆకస్మిక వరదలు సంభవించాయి. భారీ ఎత్తున ఆస్తి నష్టంతో పాటు పదుల సంఖ్యలో భక్తులు వరదల్లో కొట్టుకుపోయారు. మచేల్ మాతా యాత్ర మార్గంలో కొండచర్యలు విరిగిపడ్డాయి. మొబైల్ మాతా యాత్రలో ఏర్పాటు చేసిన టెంట్లు వరదలకు కొట్టుకుపోయాయి. బాధితుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. భారీ సంఖ్యలో యాత్రికులు ఉండడంతో వెంటనే సహాయక చర్యలు ముమ్మరం చేశారు. జమ్మూ కాశ్మీర్లోని కిష్తార్ జిల్లాలో క్లౌడ్ బర్స్ట్ సంభవించింది. దీని కారణంగా చోసితి ప్రాంతంలో ఆకస్మికంగా కూడా వరదలు సంభవించాయి. మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. వేలాదిగా కూడా జనాలు అక్కడ వంతెన దాటే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. భారీ ఎత్తున కూడా ఆస్తి నష్టంతో పాటు పదుల సంఖ్యలో భక్తులు ఈ వరదల్లో కొట్టుకుపోయినట్టుగా తెలుస్తోంది. సో క్లౌడ్ బర్స్ట్ అంటే మనం ఊహించుకోవచ్చు, ఒక్కసారి కొప్పైనలాగా వరద అంతా కూడా ఎక్కడ క్లౌడ్ బర్స్ట్ జరిగిన ప్రాంతాల్లో కూడా ఒకేసారిగా కూడా అంత వర్ష ప్రవాహం వరద ప్రవాహం ఎక్కువ అవుతున్న నేపథ్యంలో కూడా ఎవ్వరూ కూడా సాహసించి ముందుకు ఏం చేయలేరు. సో వరదల్లో కొట్టుకుపోవడం జరుగుతూ ఉంటుంటుంది. ఈ మధ్యకాలంలో మనం చూసాం, చాలా వరకు కూడా ఎగువన ఉత్తరాదిన ఎక్కువ కూడా వర్షపాతాలు నమోదవుతూ ఉన్నాయి. సో జమ్మూ కాశ్మీర్లో ఈ క్లౌడ్ బర్స్ట్ అనేది ఏర్పడింది. సో దీని కారణంగా కూడా భారీ ఎత్తున ఆస్తి నష్టంతో పాటు పదుల సంఖ్యలో అక్కడికి వచ్చిన భక్తులు కూడా వరదల్లో కొట్టుకుపోయినట్టుగా తెలుస్తోంది. సో స్క్రీన్లో మనం చూసిన ఒకరికొకరు పట్టుకొని కూడా ఆ వరదని దాటే ప్రయత్నం చేస్తున్నారు భక్తులు. మచేల్ మాతా యాత్ర మార్గంలో కూడా కొండ చర్యలు విరిగిపడినట్టుగా తెలుస్తోంది. ఈ మచేల్ మాతా యాత్రలో ఏర్పాటు చేసిన వరదల్లో ఈ టెంట్లు కూడా కొట్టుకుపోయాయి. బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు. సో అక్కడ సహాయక చర్యలు కూడా అక్కడ చేపట్టడం జరిగింది. జమ్మూ కాశ్మీర్లోని కిష్తార్ జిల్లాలో క్లౌడ్ బర్స్ట్ సంభవించింది. దీని కారణంగా చోసితి ప్రాంతంలో ఆకస్మిక వరదలు సంభవించాయి. భారీ ఎత్తున ఆస్తి నష్టంతో పాటు పదుల సంఖ్యలో భక్తులు వరదల్లో కొట్టుకుపోయారు. మచేల్ మాతా యాత్ర మార్గంలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ మచేల్ మాతా యాత్రలో ఏర్పాటు చేసిన టెంట్లు కూడా వరదలకు కొట్టుకుపోయాయి. ఇంకా బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. భారీ సంఖ్యలో యాత్రికులు ఉండడంతో వెంటనే సహాయక చర్యలు ముమ్మరం చేశారు. అయితే ఈ మధ్య ఉత్తరాఖండ్లోనూ మెరుపు వరదలు సంభవించాయి, ఊరును ముంచెత్తాయి. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ బీభత్సం సృష్టించాయి.